తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ దాపురించారు కల్తీగాళ్లు. వంటింట్లో వాడే ప్రతి వస్తువులోనూ ప్రమాదకరమైన రసాయనాలు కలిపేసి మార్కెట్లోకి వదిలేస్తున్నారు. ఆ విషయం తెలియక జనం డబ్బులిచ్చి మరీ జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే జరిగిన దాడుల్లో ఇలాంటి అనేక దారుణాలు వెలుగు చూశాయి. దీంతో ఎవర్రా మీరంతా ఇలా దాపురించారు అనుకోవాల్సి వస్తోంది. ప్యాకెట్ పాల మీద అనుమానాలొచ్చి లోకల్ పాలు పోయించుకుంటే అది కూడా సేఫ్ కాదని రాజమండ్రి మిల్క్ షేక్ ఉదంతం తేల్చేసింది. అయితే పాలే కాదు, పాల పదార్థాలు వాడాలన్నా భయపడాల్సిన పరిస్థితులు దాపురించాయి. లేటెస్ట్ గా నంద్యాల జిల్లా ఆత్మకూరులో కల్తీ నెయ్యి గుట్టురట్టు చేశారు పోలీసులు. పామాయిల్లో బొంబాయి రవ్వ, ఇతర కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేస్తున్న ముఠాని అరెస్టు చేశారు. దుద్యాల రస్తాలోని కావేటిరాజు అనే వ్యక్తి తన ఇంట్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాడు అన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 20 కేజీల కల్తీ నెయ్యితో పాటు తయారీకి వినియోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ నెయ్యిని ఓ బేకరీకి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాల పదార్థాలు అమ్మే షాపుల్లో తనిఖీలు చేశారు అధికారులు. పోలీస్ బొమ్మ సెంటర్లో రాముగారి నెయ్యి షాపులో దారుణ స్థితిలో ఉన్న నెయ్యి, వెన్నను గుర్తించారు. అపరిశుభ్రంగా ఉన్న 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. వెన్నలా కనిపిస్తున్నది అసలు వెన్నేనా లేక జంతువుల కొవ్వా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అనంతపురంలోని రోడ్ సైడ్ పాల కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొన్ని పాల కేంద్రాల్లో మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ కలిపినట్టు గుర్తించారు. మరికొన్ని చోట్ల సాల్ట్, షుగర్ కలిపి కల్తీ పాలు తయారు చేసినట్టు తేల్చారు. ఆ కల్తీ పాలను ఎక్కడా విక్రయించేందుకు వీలు లేకుండా వాటిలో ఫినాయిల్ కలిపారు. హైదరాబాద్లో సోదాలు చేసిన టాస్క్ ఫోర్స్ టీం 4 టన్నుల నకిలీ అల్లం పేస్ట్ స్వాధీనం చేసుకుంది. అల్లంతో పాటు 20 లీటర్ల యాసిటిక్ యాసిడ్ను అధికారులు సీజ్ చేశారు. ప్రమాదకర రసాయనాలతో నకిలీ అల్లం పేస్ట్ తయారు చేయడమే కాక తమ పేస్టుకు FSSAI లైసెన్స్ ఉందంటూ డబ్బాపై తప్పుడు స్టాంప్ను కూడా వేస్తున్నారు నిర్వాహకులు. అల్లం తయారీ గోదాంను కూడా అధికారులు సీజ్ చేశారు. చిక్కటి చాయ్ పెట్టడానికి కమ్మటి టీ పొడి కావాలంటే తేయాకు తోటల్లోకే వెళ్లాల్సిన పనిలేదు. ఇదిగో హైదరాబాద్ సనత్ నగర్లో ఓ రేకుల షెడ్డు కింద గుట్టు చప్పుడు కాకుండా తయారైపోతుంది. కొబ్బరి పీచు, బెల్లం పాకం, సింథటిక్ కలర్స్ ఈ 3 కలిపి ఎంచక్కా చాయ్ పత్తి తయారు చేస్తున్నాడు జగన్నాథ్ బిష్ణోయ్ అనే ఈ మాయిగాడు. కోనార్క్ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ అయ్యే టీ పొడి కిలో జస్ట్ 160 రూపాయలే. చౌకగా దొరుకుతోంది కదా అని టీ స్టాల్స్ వాళ్లు దీన్నే కొనుక్కొని చాయ్ చేసి మన చేతుల్లో పెడుతున్నారు. విడిగా విక్రయించే పదార్థాల్లో కల్తీ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు. అందుకే ప్యాకేజ్, లేబుల్ వేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఎక్కడైతే లూజ్ వస్తుందో, లూజ్ వచ్చిన తర్వాత మీకు ఎక్కువ అడల్టరేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. అదే కానీ ప్యాకింగ్, లేబులింగ్ రూల్స్ ప్రకారం కానీ ప్యాకింగ్ కానీ అయ్యి ఉంటే కంపల్సరిగా వాళ్ళు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, యూజ్ బై డేట్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది, మీకు తర్వాత కస్టమర్ కేర్ ఉంటుంది, రీకాల్ ప్రొసీజర్ ఉంటుంది, తర్వాత అది వెజ్ నాన్ వెజ్ సింబల్, గ్రీన్ సింబల్ ఉంటుంది, తర్వాత కంపెనీ పేరు ఉంటుంది, ఆడు FSSAI లైసెన్స్ హోల్డర్ ఉంటాడు, వాడు ఒక ప్రాసెస్గా దీనికి డైరీకి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఎలాగుందో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాసెసింగ్ ప్రకారం వాళ్ళు ప్యాక్ చేస్తారు. కొంతమంది వ్యాపారులు నిత్యావసర వస్తువుల్లో కలుపుతున్న రసాయనాల కారణంగా అవి ఉపయోగించే ప్రజలు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే ఇమీడియట్గా కొన్ని ఎఫెక్ట్ చూపించవచ్చు, బట్ ఇమీడియట్గా కాకపోయినా ఈ కెమికల్స్ వలన లాంగ్ టర్మ్లో క్యాన్సర్స్, లివర్ డిస్ఫంక్షన్, కిడ్నీ డిస్ఫంక్షన్ ఇవన్నీ కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఏదైనా అన్యాచురల్ అనిపిస్తే ఇమీడియట్గా దాన్ని చేంజ్ చేయడమో, దాన్ని టెస్ట్ చేయించడమో అది కేర్ తీసుకోవాలండి డెఫినెట్లీ. సో విన్నారుగా, ఇకపై మార్కెట్కు వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకుంటున్నారా లేక వాటి ముసుగులో జబ్బులు తెచ్చుకుంటున్నారా చూసుకోండి. అనుమానం వస్తే అధికారులకు ఫిర్యాదు చేయండి.